హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాము విలేజ్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ గురించి. సో, ముందుగా ఆ జాబ్ డిస్క్రిప్షన్‌లో ఏమిచ్చారనేది మనం ఒకసారి అయితే చూద్దాము. ఆ జాబ్ డిస్క్రిప్షన్‌లోనైతే వాళ్ళు సాఫ్ట్‌వేర్ డెవలపర్ 9,00,000 పర్ యానమ్ అనైతే మెన్షన్ చేశారనమాట. వాళ్ళ ప్యాకేజ్ వచ్చేసి. సో, దీంట్లో మెయిన్‌గా ఫస్ట్ రౌండ్స్ అన్ని కంపెనీస్‌కి ఉన్నట్టే ఆప్టిట్యూడ్ కోడింగ్ అసెస్మెంట్ ఉంటాయి. బట్ ఐ థింక్ 3 రౌండ్స్ ఉంటాయనుకుంటా. సో, అది క్లియర్ చేసిన తర్వాత మీకైతే ఇంటర్వ్యూ కాల్ వస్తది. సో, ఇంటర్వ్యూలో గూడా 2 టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఒకటి టెక్నికల్ ఇంటర్వ్యూ, నెక్స్ట్ ఒకటి హెచ్ఆర్ ఇంటర్వ్యూ. సో, అన్ని కంపెనీస్‌కేమో వాళ్ళు వర్చువల్‌గా కండక్ట్ జేసినా, లేకపోతే ఫిజికల్‌గా కండక్ట్ జేసినా గానీ, వాళ్ళైతే ఎవరో ఒక పర్సన్ అయితే మానిటర్ జేస్తారు గదా! సో, దీంట్లోనైతే అట్లుండదనమాట. సో, దీంట్లో టెక్నికల్ ఇంటర్వ్యూ ఎట్లుంటదంటే ఆటోమేటెడ్ ఇంటర్వ్యూ. ఆటోమేటెడ్ ఇంటర్వ్యూ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మీరు యాక్సెంచర్ ఎగ్జామ్ రాసి ఉంటారు మీలో ఎంతోమంది. సో, యాక్సెంచర్‌లో కమ్యూనికేషన్ అసెస్మెంట్ లేకపోతే రిమైనింగ్ వేరే కంపెనీస్‌కి గూడా ఇవి కమ్యూనికేషన్ అసెస్మెంట్స్ ఉంటాయి గదా! లైక్ మనం అంటే వాళ్ళొక క్వెషన్‌ని ప్రొనౌన్స్ జేస్తే మళ్ళీ మనం వాటిని తిరిగి స్టోరీ రీటెల్లింగ్ గాని, లేకపోతే సేమ్ సెంటెన్స్‌ని రిపీటెడ్‌గా గాని మనం అట్లా జెప్పాలి గదా! సో, ఇన్ ద సేమ్ వే ఇదెలా అంటే వాళ్ళు క్వెషన్ అయితే అంటే కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ అయితే వస్తదనమాట. సో, ఆ వాయిస్‌ని బేస్ జేసుకొని మనం ఒక 1 ఆర్ 2 మినిట్స్ మనం దానికి రెస్పాన్స్ అయితే రికార్డ్ జేసి, సేవ్ చేసిన తర్వాత అదైతే అనలైజ్ అయితదనమాట. సో, ఈ టెక్నికల్ ఇంటర్వ్యూ అనేది మనకు కంప్లీట్‌గా రెజ్యూమ్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటది. సో, మీరు ఏమైతే స్కిల్స్ రెజ్యూమ్‌లో మెన్షన్ జేస్తారో, ఆ స్కిల్స్‌ని మాత్రమే అది అడుగుతదనమాట. సో, ఈ ఇంటర్వ్యూ వచ్చేసి ఆగస్ట్ 22, 2024 రోజు జరిగింది. ఇది వర్చువల్ ఇంటర్వ్యూ. సో, చెప్పాను గదా! క్వెషన్స్ అనేది సిస్టమ్ అడిగేస్తది మన రెజ్యూమ్‌ని తీసుకొని. సో, నాకు ఈ ఇంటర్వ్యూ షేర్ చేసినటువంటి పర్టిక్యులర్ క్యాండిడేట్ మెన్షన్ చేసినటువంటి స్కిల్స్ ఏంటిదంటే జావా, పైథాన్, మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ అనమాట. సో, ఈ 3 స్కిల్స్ అతనైతే మెన్షన్ చేశాడు. అతన్ని ఆ రెజ్యూమ్ అనలైజ్ చేసి అడిగినటువంటి స్కిల్స్ అంటే క్వెషన్స్ ఏంటివంటే హూప్స్ రిలేటెడ్ క్వెషన్స్, నెక్స్ట్ లింక్డ్ లిస్ట్ రిలేటెడ్ క్వెషన్స్, నెక్స్ట్ మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ రిలేటెడ్ క్వెషన్స్ అయితే అడిగారంట. సో, నెక్స్ట్ రెజ్యూమ్‌లో పెట్టినటువంటి ఇంకా రిమైనింగ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా బేస్ చేసుకొని అదైతే అడిగిందనమాట. సో, రిమైనింగ్ అతని ఫ్రెండ్స్ కూడా డేటా స్ట్రక్చర్స్ వాటి గురించయితే మెన్షన్ చేస్తే వాటి రిలేటెడ్ క్వెషన్స్ అయితే అడిగారు అని అతనైతే నాకు షేర్ చేశాడు. సో, హెచ్ఆర్ ఇంటర్వ్యూకొచ్చేసరికి ఇదేంటిదంటే వర్చువల్ ఇంటర్వ్యూ. ఇక్కడ సిస్టమ్‌ది గాకుండా మనకి పర్సన్ అనే అతను డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ లాగనమాట. సో, ఇదెట్లా అంటే దీంట్లో ఎందుకు ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు? నీకు ఒకవేళ డిఫికల్ట్ సిట్యుయేషన్ వస్తే ఎట్లా టాకిల్ చేస్తావు? నెక్స్ట్ నీకు రీలొకేషన్ ఇస్తే ఓకేనా? నీకు ఇంకేదైనా ఆఫర్స్ ఉన్నాయా? అనేటువంటి క్వెషన్స్ అయితే బేసిక్‌గా అడిగారనమాట. సో, ఇది హెచ్ఆర్ రిలేటెడ్ క్వెషన్స్. అంటే ఇది మోస్ట్‌లీ అన్ని కంపెనీస్‌కి సిమిలర్‌గానే ఉంది హెచ్ఆర్ రౌండ్ అయితే. సో, ఇదొక్కటి మాత్రమే డిఫరెంట్ ఉంది. నెక్స్ట్ ఆఫ్టర్ థట్ హెచ్ఆర్ అతనితోటి ఏమన్నాడంటే, "నీకు ట్రైనింగ్ ఇస్తాము. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నీకు మళ్ళీ బ్యాంకింగ్ సర్వీసెస్ రిలేటెడ్ కంపెనీకైతే పంపిస్తాము. నీకది ఓకేనా?" అన్నట్టు గూడా అడిగారనమాట. సో, ఆ క్యాండిడేట్ నాతోటి ఏమన్నాడంటే, ఇక్కడ ఫిజికల్ అంటే జాబ్ డిస్క్రిప్షన్‌లోనేమో సాఫ్ట్‌వేర్ డెవలపర్ అని ఇచ్చారు గదా! సో, అది బ్యాంకింగ్ సర్వీసెస్ అంటున్నాడు గదా! అంటే ఎట్లా ఉండొచ్చు అన్నట్టు అడిగాడనమాట. సో, అది డీబీఎంఎస్ రిలేటెడా? లేకపోతే బ్యాంకింగ్ రిలేటెడా అనేది మనమైతే ఒకసారి జూసుకోవాలి. సో, ఇది ఇవాళటికున్నటువంటి వీడియో. సో, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.